కాకినాడ మహాత్మా వీధిలో గల క్రైస్ట్ బాప్టిస్ట్ చర్చిలో మట్టల ఆదివారం పురస్కరించుకుని నగర వీధిలో యేసుక్రీస్తు ప్రభువును మహిమపరుస్తూ స్తుతి గీతాలు ఆలపిస్తూ మట్టలు పట్టుకుని ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమాన్ని సంఘ కాపరి సాల్మన్ సతీష్ దైవ ప్రార్థన చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో సండే స్కూల్ విద్యార్థులు, చర్చి సభ్యులు మట్టలను అందంగా అలంకరించి వాటి చేత పట్టుకుని ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ కాపరి సాల్మన్ సతీష్, సంఘ ప్రెసిడెంట్ దాసరి ప్రసాదులు మాట్లాడుతూ ఏప్రిల్ 3వ తేదీన శుభ శుక్రవారం కార్యక్రమాన్ని ఏప్రిల్ 5వ తేదీన ఈస్టర్ను జరుపుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం వైస్ ప్రెసిడెంట్ ఉమాదేవి, సెక్రటరీ సత్యనారాయణమూర్తి, జాయింట్ సెక్రటరీ అప్పారావు, ట్రెజరర్ ఆనంద్ కుమార్, జాయింట్ ట్రెజరర్ చంటిబాబు, కమిటీ సభ్యులు చంద్రశేఖర్, వెంకటలక్ష్మి, ప్రభాకర్ రావు, ప్రేమ్చంద్, దొరబాబు, చర్చి సభ్యులు పాల్గొన్నారు. మట్లాదివారం పురస్కరించుకొని యెరూషలేము జయయాత్రను మేము ప్రారంభిస్తున్నాము. ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములో మరి ఈలాగిన మట్టలు పట్టుకొని మరి ఎంతగానో జయధ్వనులతో వెళ్ళినటువంటి పరిస్థితిని ఈరోజు నగరంలో సంకీర్తన చేస్తూ మేము కూడా పరిచయం చేయడానికి సిద్ధపడుతున్నాం. మరి క్రైస్ట్ బాప్టిస్ట్ చర్చ్ సంఘం తరపున మరి పెద్దలు, మరి అలాగనే స్త్రీలు, యవనస్తులు, చంటి బిడ్డలు, సండే స్కూల్ పరిచయం మేము అందరం కూడా మరి నగర సంకీర్తనలో క్రీస్తు ప్రభుని గురించినటువంటి ఈ జయ సువార్తను తెలియచేయడానికి మేము వెళుతున్నాం. మరి ఈరోజు ఆయన వెళ్ళినటువంటి పరిస్థితి సమస్త మానవాళి యొక్క పాప మరి ప్రాయశ్చిత్తం విషయంలో ఆయన చనిపోవటానికి, మరి ఆయన మోసుకొని వెళ్ళిపోవడానికి వెళుతున్నారు ఆయన. మరి అలాగనే మరి దేవాతి దేవుని యొక్క మహాకృపను బట్టి పాపములను క్షమించి మరి పాపం వల్ల వచ్చి జీతం మరణం అయిపోయి మరి తిరిగి ఆదివారం నాడు మరలా సజీవుడై మృత్యుంజయుడై లేచి అనేకులకు కనిపించి 40 దినాలు మరలా భూమి మీద సంచారం చేసి ఆయన పరలోక పట్టణానికి ఆరోహణమైపోయారు. అలాంటి సజీవుడైనటువంటి దేవుని గురించినటువంటి వార్త చెప్పడానికి మేము బయలుదేరి వెళుచున్నాము. మరి ఆ విషయాన్ని మీ అందరికీ తెలియచేయడానికి సిద్ధపడుతున్నాం. మరి క్రైస్ట్ బాప్టిస్ట్ సంఘం తరఫున మీ అందరికీ మరి మట్టల ఆదివారపు శుభాకాంక్షలు నేను తెలియచేస్తున్నాను. దేవుడి మిమ్మలను బహుగా ఆశీర్వదించి స్థిరపరిచి దీవించును గాక.